వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక అంబేద్కర్ నగర్లో నిరుపేదలకు సామాన్య బాధితుల సేవా సంఘం ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఎల్ఐసి కాంతారావు ఆధ్వర్యంలో సామాన్య బాధితుల సేవా సంఘం అధ్యక్షుడు కూరపాటి నాగేశ్వరరావు, పాపాయమ్మ, రామకృష్ణ తదితర సంఘం సభ్యులు అంబేద్కర్ నగర్లోని నిరుపేదలైనటువంటి పలు మహిళలకు కుటుంబానికి 5 కేజీల బియ్యం చొప్పున పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలైనటువంటి వారు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ యొక్క సంఘాన్ని ఆశ్రయిస్తే తమకు చేతనైనంత స్థాయిలో సహాయం చేయడానికి కృషి చేస్తామని, నిరుపేదలను ఆదుకోవడానికి విశాల హృదయంతో దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అంబేద్కర్ నగర మహిళలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పేదల కోసం, బాధితుల కోసం, నిజమైన బాధితుల కోసం మేము సంఘ సేవ చేయటం జరుగుతుంది. అలాగనే అవినీతికి, అక్రమాలకి వ్యతిరేకంగా నీతి కోసం పనిచేస్తున్నాము. తర్వాత సామాన్యులు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఉన్నారంటే ప్రజాధనంతో వాళ్ళు పంచేది రూపాయను వాళ్ళ ప్రచారానికి 2 రూపాయలు పెట్టుకుంటున్నారు. మేము ఒక కష్టజీవులం అయి ఉండి కష్టజీవుల కష్టాలు గుర్తించి మేము సొంతంగా కొంతమంది సహాయంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో కొంతమంది పేదలు కూడా పాల్గొంటున్నారు. ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన సత్తుపల్లి అంబేద్కర్ కాలనీలో మన ఎల్ఐసి కాంతారావు గారు ఇంటి వద్ద ఈ చుట్టుపక్కల కొంతమంది నిరుపేదలు పాపం ఉండటం జరిగింది. వాళ్ళని గుర్తించి మా సామాన్య బాధితుల సేవా సంఘం సభ్యులం పాపాయమ్మ గారు, రామకృష్ణ గారు, మన కాంతారావు గారు అందరం కలిసి తలాకాశి నేర్చుకొని నిరుపేదలకి ఈ రోజున మనిషికి 5 కేజీల బియ్యం పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము ఇక్కడ ఏర్పాటు చేసి నిరుపేదలకి మనిషికి 5 కేజీల లెక్కన రైస్ ఇస్తున్నాం అన్నమాట. అది ఈరోజు ఈ కార్యక్రమం. మీరు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే అంటే నేను తెలియకపోయినా నాగేశ్వరరావు గారి అడ్రస్ నెంబర్ ఉంటాయి. ఇప్పుడు వీరికి అడ్రస్కి చెప్పినా కానీ మా చేతనైనంత మేరలో న్యాయం చేయడానికి, ధర్మం చేయడానికి, ఆర్థికంగా ఇలాంటి చిన్న చిన్న ఆర్థికంగా అంటే డబ్బులు ఇవ్వండి. ధర్మంలో డబ్బులు అనేది లేదు. వాస్తవం చెప్తున్నా. ఆ డబ్బు మేము ధర్మం చేయాలనుకుంటాం న్యాయంగా. ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఇచ్చిన అనుకో వండుకొని తింటారు, మీ ఆకలి తీరుతుంది. అది మా ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా ఈ సంస్థ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అందరికి తలా 4 కేజీలు బియ్యం ఇస్తున్నారు. నెక్స్ట్